నీకు స్తోత్రం. నేటి వాక్య ధ్యానం కొరకు యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం. మరొకసారి యెహెజ్కేలు ప్రవక్తతో ప్రభువు మాట్లాడుతూ నాకు సంతోషం కలిగించే విషయాలు అంటూ ప్రస్తావన తెచ్చిన సందర్భం కనబడుతూ ఉంది. ఇందులో దేవుడికి సంతోషం కలిగించే కొన్ని విషయాలను తెలియచేస్తున్నారు. ఇది వ్యక్తిగతమైన బాధ్యతగా యెహెజ్కేలు తీసుకోవాలని ప్రభువు వారికి చెప్పవలసిన మాటలు, ప్రజలకు తెలియచేయవలసిన విషయాలు సుస్పష్టంగా తెలియచేయుట కొరకు నీవు ఒక కావలి వానిలాగా ఉండాలని యెహెజ్కేలుకు తెలియచేశారు. ఒక సేవకుడు ఎలాగుండాలి అనంటే యెహెజ్కేలు లాగా ఉండాలి అని చెప్పడానికి యెహెజ్కేలు ప్రవక్త ఒక గొప్ప నిదర్శనం. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన ప్రజలకు తెలియపరచటం కొరకు సేవకుణ్ణి ఎలాగైనా మలిచేస్తున్నాడు దేవుడు. ఏదైనా చెప్పమంటున్నాడు, ఎలాగైనా చెప్పాలట. అలాగున మాట్లాడవలసి వచ్చినప్పుడు కొన్ని పర్యాయాలు కష్టమైతది. కానీ ఆయన చెప్పమన్నప్పుడు చెప్పమన్న మాట అక్షరాల చెప్పడమే సేవకుని పని. నేను ఒక కావలివాణిని నియమించాను. ఆ కావలివాడు ఒక బూర పట్టుకొని బాకానాదం ప్రజలకు వినిపింప చేయాలి. ఏంటంటే ప్రమాదం పొంచి ఉంది, శత్రువు వచ్చి చంపబోతున్నాడు, ప్రాణం తీసేయబోతున్నాడు కనుక నా బూర శబ్దము విని సిద్ధపడాలి. శత్రువు రాకముందే సిద్ధపడాలి. ఒకవేళ ఎవడైనా బూర శబ్దం వినకపోతే వాడి విషయమై నేను చూసుకుంటాను. ఒకవేళ ఎవడైనా బూర శబ్దం విని మారు మనసు పొందాడా పొందలేదా అనే విషయాన్ని నేను గమనిస్తాను అని ప్రభువు తెలియజేస్తున్నాడు. అందరికీ ఈ విషయాన్ని చెప్పాలి అని దేవుడు తెలియచేసినప్పుడు ఎవరైనా ఆ బాకానాదం వినబడలేదని చెప్పి ఉంటే వాళ్ళ గురించి నిన్ను లెక్కడుగుతాను అంటున్నాడు. అందుకని ప్రతి వారికి వినబడేటట్లుగా ఒక కావలివాడు ఏ విధంగా అయితే విజిలేస్తాడో అలాగున నువ్వు బాకానాదం చెయ్యాలి అని తెలియచేశారు. మరి సుస్పష్టంగా కొన్ని విషయాలు చెప్తూ ఒక దుర్మార్గుడు ఉంటే ఆ దుర్మార్గుడి దగ్గరికి నువ్వు వెళ్ళి, రే నువ్వు దుర్మార్గం చేస్తున్నావు, జాగ్రత్త, విడిచిపెట్టు, లేకపోతే దేవుడు శిక్షిస్తాడు అని చెప్పాలట. ఒక దుర్మార్గుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలాంటి పని చేస్తున్నావు, దేవుడు నిన్ను శిక్షిస్తాడు అని చెప్పడానికి సేవకునికి అంత దమ్ము ఎక్కడుంది? ఒకవేళ ఆడి దగ్గరికి వెళ్ళి చెప్తే ఆ దుర్మార్గుడు ఏమన్నా మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది, అయ్యయ్యో నేను నిజంగా దుర్మార్గుడినండి, ఎంత పని జరిగిపోయింది, మీరు చెప్పారు కనుక నేను మారు మనసు పొందేస్తాను, ఇంక విడిచిపెడతాను అంటాడా? ఎవడరా నువ్వు నాకు చెప్పడానికి? నీకు ఎవడిచ్చాడురా హక్కు? నీకేం పనిరా నేను ఇలా దుర్మార్గం చేస్తున్నానని, చెడు పని చేస్తున్నానని అంటాక నువ్వెవడవే, నువ్వు సరిపోవు, వెళ్ళు, నా ఇష్టం అంటారు సర్వసాధారణంగా. కొంతమందికి డైరెక్ట్ గా కొన్ని విషయాలు చెప్పాలంటే కష్టం. ఎందుకంటే వాళ్ళకి ఆ మాటలు చెప్తే రిసీవింగ్ చేసుకోలేరు, చాలా ప్రాబ్లం అవుతుంది. తప్పు పని చేసేవాడిని నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తే ఎవరు ఒప్పుకొని సరి చేయబడే పరిస్థితిలో ఉన్నారు ఈ రోజున? నువ్వు నన్ను అంటావా, నువ్వే పెద్ద తప్పుగడివి,
మీ నాన్న మంచోడేటి, మీ అమ్మ మంచిదేటి, అసలు నీ క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పినోడ్నే అనేసిలాగా ఉన్నారు. వాళ్ళు మంచోళ్ళై చెప్పినా నువ్వు నాకు చెప్పనవసరం లేదు, నాకు తెలిసిలే అనేవాళ్ళు ఉన్నారు. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు వెళ్ళి చెప్పేసాడు డైరెక్ట్ గా అంటున్నాడు. ఒకవేళ దుర్మార్గం విడిచిపెట్టాడా చాలా సంతోషం. ఒకవేళ దుర్మార్గం విడిచిపెట్టలేదా ఆడి కర్మ, ఆడి నాశనం అయిపోతాడు, ఆడు మరణం పొందుతాడు. అయితే నా ఉద్దేశం ఏంటంటే ఆ దుర్మార్గుడు దుర్మార్గాన్ని విడిచిపెట్టి చక్కగా బ్రతకడమే నాకు సంతోషం అన్నాడు. దేవుడికి సంతోషం కలిగించేవేంటి అంటే దుర్మార్గుడు తన దుర్మార్గాన్ని విడిచిపెట్టడమే దేవునికి సంతోషమట. అతను అది విడిచిపెట్టాలి అని అంటే చెప్పేవాళ్ళు ఉండాలి, చెప్పేవాడు ఉన్నాడు, కానీ వెళ్ళి చెప్పే ధైర్యం ఉండాలి. వెళ్ళి చెప్తే వాడు విని మారు మనసు పొందుతాడా అనేదే ప్రశ్న. వాడు మారు మనసు పొందుతాడా పొందడా అనవసరం, గాని సేవకుడట వెళ్ళి చెప్పాలంటండి. ఈ మాట మీకు అర్థమవుతుందా? ఎప్పుడైనా వాక్య సందర్భమైన మాటలో దైవ సేవకుడు ప్రేరేపించబడిన వాడే ఒక గద్దింపు మాట చెప్తే ఆ గద్దింపు మాటను రిసీవ్ చేసుకునే మనసు నీకుందా? డైరెక్ట్ గా చెప్పనవసరం పని లేదు. వాక్యంలో చెప్తే నన్నే అన్నారు, నన్నే అన్నారు అని గొడవ పెట్టిన బుద్ధిహీనులు చాలా మంది ఉంటారు. ఈ రోజు వాక్యం ద్వారా ప్రభు నన్ను హెచ్చరిక చేశాడు, నేను సరి చేయబడాలి అనే ఆలోచన కంటే నన్నే అన్నారు, పాస్టర్ గారు అన్నారు అని తిరుగుబాటు చేసేవాళ్ళు ఎంతమంది. సరి చేయబడడం తర్వాత గాని చెప్పినోడిని లేనిపోని మాటలు అనేసేవాళ్ళు ఎంతమంది. కానీ ప్రభు అంటున్నాడు, వాళ్ళకి డైరెక్ట్ గా చెప్పేసేయి, నువ్వు ఇలాంటి పాపం చేస్తున్నావు, నువ్వు వ్యభిచారం చేస్తున్నావు, నువ్వు దొంగతనం చేస్తున్నావు, నువ్వు లంచగొండిగా ఉన్నావు, నువ్వు పనికిమాలిన వ్యక్తిగా ఉన్నావు అని డైరెక్ట్ గా చెప్పన్నాడు. చెప్పమన్నవాడు బాగానే ఉన్నాడు, కానీ చెప్పినోడికి మాత్రం చెప్పు దెబ్బలు అయిపోతాయి. అయినా సరే దేవుడు చెప్పాడు గనుక చెప్పడమే. వింటే బాగుపడతాడు, లేకపోతే శిక్షకు గురి అయిపోతాడు, మరణం పొందుతాడు. ఇది దైవ నీతి. ప్రియ దేవుని పిల్లలారా, ఈ వాక్యం అనేక సంవత్సరాలుగా వినబడుతూనే ఉంది, వింటూనే ఉన్నారు. ఎన్నిసార్లు నీకు వినబడుతుంటే నీకే అని తెలిసి నీ చెడుతనం, నీ పాపం, అసహ్యమైన కార్యాలు విడిచి దేవుని కొరకు నమ్మకమైన బిడ్డగా బ్రతికేవు. నీ బుద్ధి కుక్కతోక వంకరన్నట్లుగా సంవత్సరాలు గడిచిపోతున్నాయి. గద్దింపు మాటలు విని దులిపేసిన కుక్కలాగా దులుపుకుంటానే పోతా ఉన్నావు. వంకర బుద్ధి పడుచుకొని వంకరలాగే ఉన్నావు, గాని సరి చేయబడటానికి ఇష్టపడటం లేదు. సరిగ్గా గద్దింపు మాట వచ్చేటప్పటికి చెవుల్లో దూదు పోసి పెట్టేసుకున్నట్లుగా ఆ మాటలు మాత్రం పాస్ చేసేస్తున్నావు, పక్కకు గెంటేస్తున్నావు. నీకు నచ్చిన మాటలు, దీవెనకరమైన మాటలు, శుభం అనే మాటలు, నీకు మేలు కలుగుతుందనే మాటలు విన్నప్పుడు ఆమెనని చెప్పి రిసీవ్ చేసుకుంటావే. మరి సరి చేయబడవలసి వచ్చినప్పుడు సరి చేసుకొని నీ జీవితాన్ని ఆమేనని చెప్పి ప్రభు పాదాల దగ్గర పశ్చాత్తాపం పొందిన మనిషిగా ఉండగలుగుతున్నావా? మార్పు లేని జీవితం నీదైతే నీ జీవితం వేస్ట్. ఇంకా నువ్వు మారకపోతే వేస్ట్. ఎందుకంటే సమయం ఆసన్నమైపోయింది. ఆయన బూర ఊదమన్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? టైం అయిపోయింది, హెచ్చరిక కలుగుతుంది, రాకడ సమీపం అయిపోతుంది అని చెప్పడమే. ఆ గొప్ప బూర శబ్దం వినబడే లోపులోనే సరి చేయబడగలిగితే, మారు మనసు పొందగలిగితే, నీ పాపం విడిచిపెట్టి పశ్చాత్తాపం పడగలిగితే అప్పుడు నీ జీవితం ధన్యకరంగా ఉంటది. లేదు నా ఇష్టం వచ్చినట్లే నేను బ్రతుకుతానంటే రెడీ అయిపో శిక్ష పొందుట కొరకు.
మరికొన్ని విషయాలు చెప్తున్నాడు ఆయన. దుర్మార్గుడు మరణం పొందుట నాకు ఇష్టం లేదు, ఆ దుర్మార్గం విడిచిపెట్టి బ్రతకడమే నాకు సంతోషం అంటూ మనసు త్రిప్పుకోండి, దుర్మార్గత నుండి మరలి మీ మనసును కాచుకోండి. మీరెందుకు మరణం పొందాలి అని ప్రభు ప్రశ్న వేస్తున్నాడు. ఎందుకు చచ్చిపోవాలి నువ్వు దుర్మార్గుడిగా ఉండి ఎందుకు నీ జీవితాన్ని నాశనం చేసుకోవాలి? మారు మనసు పొందితే సరిపోతుంది కదా. మందిరానికి వచ్చినప్పుడు గద్దింపు మాట వింటే మరలా రావటం లేదు జనాలు. కారణం ఏంటంటే చర్చిలోకి వెళ్తే వాక్యం ద్వారా దేవుడు డైరెక్ట్ గా మాట్లాడుతున్నట్టుంది. చాలా కష్టమైపోతుంది జనాలకి. కాబట్టి ఇక ఎందుకురా బాబు చర్చిలోకి వెళ్లే కంటే మన సొంత వ్యవహారాలు చక్కబెట్టుకోవడం నయము అనుకుంటున్నారు. నువ్వెంతకాలం గద్దింపు మాట విని ప్రభు వైపు తిరగకుండా లోకం వైపు తిరుగుతావో బిడ్డ, నీ జీవితం అంతకాలం కూడా వృధా అయిపోయినట్లే, నాశనానికి ఒడిగొట్టేసుకున్నట్లే, నువ్వే కావాలని గోతులో ఊబిలో పడుతున్నట్లే జ్ఞాపకం చేసుకో. ఒకవేళ ఎవరైనా ఒక నీతిమంతుడు ఉంటే, ఆ నీతిమంతుడు పాపం చేసి ఉంటే అతను చేసిన పాపానికట శిక్ష వస్తుందట. ఎందుకు? అతను నీతిమంతుడు కదా, ఒక తప్పే కదా చేశాడు అనంటే, నీతిమంతుడు ఎన్నడూ తప్పు చేయకూడదు. ఆ నీతిని బట్టి అతనికి ఏమన్నా మేలు కలుగుతుందంటే కలగదట. ఎందుకు కలగదు అంటే, అప్పటి వరకు నీతిమంతుడిగా ఉన్నాడు గాని ఆ సమయంలో అతను చెడిపోయిన కారణాన్న అతని నీతి ఏమి అతను రక్షించదు అని చెప్తున్నాడు ఆయన. అంటే ఇంతకాలం నీతిగా బ్రతికి ఇప్పుడు చెడిపోయి ఇక నీ జీవితం చెడులోనే ఉంటే ఆ ముందు చేసిన నీతో పరిశుద్ధతో నేను కాపాడుతుంది అనుకుంటే అది కాపాడదట. ఎందుకంటే ఇప్పుడు చేసిన పాపం లెక్కల్లోకి వస్తుంది కానీ ముందు చేసిన నీతి ఉండదట. నువ్వు ఎప్పుడు నీతిమంతుడిగా ఉంటావో ఆ నీతే నిన్ను కాపాడుతుందట. నిజంగా నువ్వు బ్రతకాలి అనంటే నీతిని ఆధారం చేసుకుని పాపం చేయకుండా నువ్వు బ్రతకాలి తప్ప, నీతిలో ఉంటూ కూడా పాపాన్ని చేసేటువంటి పాపపు ఆలోచన ఉందంటే నీతి నీలో ఇంకెక్కడ ఏడ్చింది. అందుకనే నీతిమంతుడు పాపం చేసే ముందు గుర్తుపెట్టుకోవాలి, తన నీతి తనను రక్షించదు అని. ఎవరికి వారే వారి నీతిని కాపాడుకొని ముందుకి సాగిపోవలసిన వారై ఉన్నారని గుర్తించుకోండి. ప్రభువారు చెప్తున్న ప్రతి మాటకు విధేయత చూపించి దైవ మార్గంలో నడవాలని ఆయన ప్రజలకు హెచ్చరిక చేస్తున్నాడు. ప్రజలు తమ పాపాలు ఒప్పుకొని తమ బాధలు పాలైనందువల్లే ఇవి జరిగాయని గ్రహించడం గనక ప్రారంభిస్తే వారు బ్రతుకులో ఉన్న ప్రతి పాపం చెడుతనాన్ని వదిలేసుకుంటారు, నీతిగా బ్రతకగలుగుతారు. అందుకే ప్రభు చెప్తున్నాడు, పశ్చాత్తాపం కలిగి ఉండండి, పాపానికి నష్టపరిహారం చెల్లించవలసి ఉంది, నీ హృదయాన్ని బలిగా అర్పించండి, అన్యాయంగా ఏదైతే సంపాదించావో ఆ అన్యాయకరమైన దాన్ని ఇచ్చేయి అని చెప్తున్నాడు. జకియా దగ్గరికి యేసుక్రీస్తు వచ్చాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత జకియా మనసు మారిపోయింది, హృదయాన్ని దేవునికి ఇచ్చేశాడు. అందుకే అతను అంటున్నాడు, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా సొమ్ము తీసుకున్నానో వారికి 4 ఇచ్చేస్తున్నా. అంటే నువ్వు దుర్మార్గం చేసావు, అన్యాయం చేసావు, మోసం చేసావు. మారు మనసు పొందిన తర్వాత ఎవరికి అన్యాయం చేసావో ఆ అన్యాయం అయిపోయిన వాళ్ళకి నీవు ఖచ్చితంగా అది రెట్టింపు చెల్లించాలి. మాటలు గ్రహించగలుగుతున్నావా? చేయడమైతే అన్యాయం చేసేసావు కానీ మరలా నేను వెళ్ళి ఎలాగునా వారి దగ్గర మాటలు చెప్పగలను అని అంటే, క్రీస్తు బిడ్డగా మార్పు చెందుట కొరకై నువ్వు చెయ్యాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఇది. ప్రభు అందుకే చెప్తాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. అంటే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము కుమారుడే. అంటే ఇతను కూడా ఒక విశ్వాస వీరుడే. కారణం ఏంటంటే తన పాపాన్ని ఒప్పుకొని తను పాపానికి చేసినటువంటి ఆ పరిహారం ఇతరులకు చెల్లించేస్తున్నాడు. అలాగున చెల్లించాలని చెప్పారు. వాక్య ప్రకారంగా బ్రతకడం మొదలు పెడితే
చాలా ఆనందం ఉంటది గాని వాక్య ప్రకారంగా జీవించాలని తాపత్రయపడితే ఇన్నిన్ని ఆంక్షలుంటాయి. అయితే వాటన్నిటిలో ముందుకు వెళ్ళడం ప్రారంభిస్తే నీకంటే ప్రపంచంలో సంతోషించే వాళ్ళే మరొక్కరుండు. ఎందుకంటే వాక్యం యొక్క మాధుర్యత అంత గొప్పది, అంత గొప్పది. ఒకరిని బట్టి ఒకరికి శిక్షకు రాదట. ఎవరు పాపం చేశారో వారిని బట్టి వారికే శిక్ష. మరి ఈ రోజున నువ్వు నీతిమంతురాలుగానే ఉంటావా? లేదు, నీతిమంతుడుగా ఉండిపోయాను, నేను పాపం చేసిన నా నీతి కాపాడుతాదులే అని అమాయకత్వంలో ఉంటావా? అలాగేమి ఉండదని మరొక్కసారి వాక్యం ద్వారా ప్రభు గుర్తు చేస్తున్నాడు. ఆ ప్రజలు చెరలో నుంచి తప్పించబడి క్షేమము కలిగి దేవుని వైపు చూడాలి అని ఆలోచన చేత ఈ మాటలు చెప్తున్నాడు. ఇశ్రాయేలు దేశం పాడై ఆయా చోట్ల కాపురమున్నవారు, అబ్రహాము ఒంటరై ఈ దేశాన్ని స్వాధీనం చేసుకున్నాడు కదా అని కొద్దిమంది మాట్లాడుతారు అని చెప్తూ ప్రజల గురించి ప్రస్తావన తెస్తున్నాడు. యెరూషలేము ఎట్టకేలకు పతనం అయిపోయిన తర్వాత ఇశ్రాయేల్లో మిగిలిపోయి ఉన్నటువంటి ప్రజలు దేవుడు చేస్తున్నదేమిటో ఇంకా అర్థం చేసుకోలేదు, తమ పాపాల నుంచి మళ్ళలేదు అని భక్తుడు చెప్తున్నాడు. అంటే వీళ్ళు ప్రశ్నలేసేవాళ్ళుగా ఉన్నారే తప్ప వారు పశ్చాత్తాపం పడి మార్పు చెందేవాళ్ళుగా లేరు. ఇంకా విగ్రహాల సంబంధమైనటువంటి ఆపద సమయంలో వారిని ఆదుకొనలేకపోయిన ఆ పరిస్థితులను వారు గుర్తు చేసుకోకుండా, వాటిని విడిచిపెట్టకుండా ఇంకా ఆ చెడుతనంలోనే మునిగిపోయి ఉన్నారు. తన దేశం ఇలాంటి వారి చేతుల్లో ఉండడం దేవునికి ఇష్టం లేదు. అదే విషయాన్ని చెప్తున్నాడు. నేటి దినాన్న సంఘం కూడా అపవాది చేతిలో ఉండడం గాని, దుర్మార్గంగా ఉండడం గాని, అపవిత్రతగా ఉండడం గాని ఆయనకి ఇష్టం లేదు. అందుకని ఆయన సెలవిస్తూ ఉన్న మాట ఏంటంటే, నా ఎదుట సంఘమును నిలబెట్టుకోవాలని ఉదక స్నానం చేత నేను దాన్ని పవిత్రపరిచాను. ఎపిసి రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి మనం చదివితే ఆ మాటలు మనకు కనబడతాయి. నా ఎదుట సంఘమును నిలబెట్టుకోవాలని నేను దాని కొరకు నా స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాను అంటూ మడతైనా మచ్చైనా మరి ఏ ఇతర కళంకము లేకుండా పరిశుద్ధమైనది గాను యోగ్యమైనది గాను సిగ్గుపడనక్కర్లేకుండా నా ఎదుట నిలవబడగలిగిన ఒక శ్రేష్టమైన సంఘంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని చెప్తున్నారు. మరి ప్రభు ఎదుట నువ్వు ధైర్యంగా నిలబడగలగాలి అని అంటే నీలో ఉన్నటువంటి ప్రతి డాగు, ప్రతి మచ్చ కడిగి వేయబడాలి. నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలిగితే అప్పుడు దేవునికి సంతోషం కలుగుతుంది. యెహెజ్కేలు ప్రవక్త మాటలు ప్రజలకి అర్థమవుతే వాళ్ళు మార్పు చెందుతారు. భక్తిపరులైన బోధకులు వారి యొక్క ప్రసంగాలను ఇష్టంగా విని కూడా వాటిని ఆచరణలో పెట్టలేని అనేక మంది క్రైస్తవులు నేటి దినాల్లో మనకు కనబడుతున్నారు. అలాంటి వారు మత్తయి సువార్త 21వ అధ్యాయం 28 నుంచి 32లో కనపడతారు. యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 22 నుంచి 24లో మరికొన్ని విషయాలు మనకు కనబడతాయి. దేవుని వాక్యాన్ని గైకొని ఆచరించి పాటించడం వల్ల దైవికమైన దీవెనలు కలుగుతాయి. వినడం వలన కాదు, వినడం వలన విశ్వాసం మాత్రమే కలుగుతుంది కానీ విని పాటించినందువలన దైవిక దీవెనలు కలుగుతాయి. మరి అట్టి కృప నీకు కావాలి అనంటే వినే వ్యక్తిగా మాత్రమే గాక విని పాటించే వ్యక్తిగా నీ ఉండాలి. అప్పుడట దైవజనుడు వారి మధ్యలో ఉన్నాడని తెలుస్తుందట. నువ్వు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు విని విడిచిపెట్టే వ్యక్తిగా ఉంటే
దైవజనుని యొక్క విలువ ఏం తెలుస్తుంది నీకు? అర్థం అవదు నీకు. ఏదో అలాగ 4 మాటలు చెప్తారు అనుకుంటారు గాని దైవజనుడి గురించినటువంటి పరిపూర్ణ జ్ఞానం ఉండదు చాలా మందికి. విని విడిచిపెడుతుంటారు, పాటించరు. అందుకే ఉపయోగం లేదు. మరి ఈరోజు వాక్యం వింటున్నావే, ఇప్పటి నుంచైనా నీవు నీ నీతిని కాపాడుకుంటూ బ్రతుకు. చెడుతనంలో బ్రతికి దుర్మార్గుడుగా దుర్మార్గురాలుగా ఉండకు. మారు మనసు పొంది పరిపూర్ణంగా దేవుని బిడ్డగా బ్రతుకు. మందిరానికి వెళ్తున్నావు, దైవ వాక్యాన్ని వింటున్నావు, ఇంకా నీ బుద్ధి మారకుండా ఇందాక చెప్పినట్లుగా కుక్కతోక వంకర అన్నట్లుగా అదే బతుకు, అదే పాప బ్రతుకు కంటిన్యూ చేస్తున్నావు. నువ్వు అదే చెడుతనం కంటిన్యూ అయితేనే ఉంది. మారు మనసు ఏం పొందావు? బాప్తిస్మ తీసుకున్నానన్నావు గాని మారు మనసు లేని బాప్తిస్మ తీసుకున్నావు. నువ్వు మారు మనసు పొందితే నీలో ఉన్న చెడుతనం అంతా ఒప్పుకొని వదిలేసుకోవాలా. ఇంకా దాన్ని కప్పుకొని బాప్తిస్మ తీసేసుకుని ఉండుంటావు. పశ్చాత్తాపడకుండా పాపాన్ని విడిచిపెట్టకుండా నువ్వు ఉంటే ఆ మారు మనసు సరైనది కాదు, తీసుకున్న బాప్తిస్మము సరైనది కాదు. ఒకవేళ దైవజనుడికి నీ పోరు పడలేక ఇచ్చేసి ఉంటాడేమో తప్ప నీకు మాత్రం ఇంకా పరిపూర్ణమైన మార్పు రాలేదని అర్థం చేసుకో. బాప్తిస్మం ఇవ్వండి అంటే వద్దు అంటే బాగోదు, దేవుడు అడుగుతాడు ఎందుకు వచ్చిన గొడవ, ఇచ్చేస్తే బాగుంటుందని ఇచ్చేసి ఉంటాడేమో. కానీ నేనైనా ఎవరైనా కానీ నీలో మార్పు లేనిదే, మారు మనసు లేనిదే తీసుకున్నావే బాప్తిస్మం, దానివల్ల ప్రయోజనం లేదని గుర్తుపెట్టుకో. ఇప్పుడైనా నీ హృదయాన్ని దేవునికి అప్పగించుకొని పరిపూర్ణంగా దేవుని బిడ్డగా బ్రతకగలిగితే నీ జీవితం ధన్యకరంగా ఉంటది. ఎందుని బట్టి లోకాన్ని ఆశించి బ్రతుకుతున్నావో అది నీకే తెలుసు గనుక లోకపు ఆశలు గతించిపోతాయి బిడ్డ. కనుక గతించిపోయే దాన్ని పట్టుకుని బ్రతికే దానికంటే నిత్యుడు శాశ్వతమైనటువంటి దేవుడు పరలోకం సొంతం చేసుకోవడానికి నీలో ఉన్న దేవునికి నచ్చని క్రియలను విడిచిపెట్టగలిగితే నీ జీవితం బహుధన్యంగా ఉంటది. అట్టి మనసు నీకు ఉండాలని, ప్రభు ప్రేమలో వర్ధిల్లాలని, ఆయన కృప నీకు ఎప్పుడు తోడుగా ఉండాలని, ఆయన మార్గంలో సాగుతూ నీ చెడుతనానికి దూరంగాను దేవునికి దగ్గరగాను బ్రతకాలని దైవజనుడిగా కోరుకుంటున్నాను. అట్టి మనసు ప్రభు నీకు ఇచ్చును గాక. నిన్ను బట్టి దేవుడు సంతోషించే స్థాయికి నువ్వు ఎదుగుదువు గాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్.